ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దిన అంశం ఏంటంటే హృదయ వాంఛను తీర్చే దేవుడు. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషింపుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రతి మనిషికి హృదయ వాంఛలు ఉంటాయి. చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ముసలోళ్ళైనా సరే, ఇక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే, ప్రతి ఒక్కరికి వాంఛ అనేది ఉంటుంది. ఇక్కడ హృదయం అంటే మీకు అర్థమవుతుంది, వాంఛ అంటే కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వాంఛ అంటే ఏంటంటే, ఒకటి కోరిక, రెండవది అభిలాష, మూడవది వ్యామోహము, నాలుగవది ఇష్టం. ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తప్పకుండా వాంఛ కలిగి ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఉద్దేశం అని కూడా అనొచ్చు. డిజైర్ అంటారు ఇంగ్లీష్లో. ఉద్దేశం కూడా కలిగి ఉంటారు. ఎవరి హృదయ వాంఛలు వాళ్ళకే తెలిస్తే తప్ప ఎదుటి వారికి అర్థం కావు. నీ హృదయంలో ఏ వాంఛ కలిగి ఉన్నావో నాకేమైనా తెలుస్తుందా? నీ హృదయంలో ఏమైనా వాంఛ కలిగి ఉన్న సంగతి నాకేమైనా తెలుస్తుందా? నీకై నువ్వు నాకు చెబితే నీ వాంఛ ఏదో నాకు అర్థమైంది. కొన్నిసార్లు విసుగుబుట్టి పిల్లలు స్కూల్కి పోకపోతే మనం ఏం చేస్తాం? చెప్పురా, నీకేం కావాలని చెప్పురా అంటామా లేదా? నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా, నువ్వు చదివేది కావాలి నాకు అంటారు. అంటే హృదయంలో ఉండేటువంటి వాంఛలు కేవలం దేవునికి మాత్రమే తెలుసు, కానీ మనుషులకు ఎవరికి తెలియదు. వాంఛలు కూడా రెండు రకాలు. ఒకటి శరీర వాంఛలు, రెండోది హృదయ వాంఛలు. శరీర వాంఛలు ఏం చేస్తాయంటే మనిషిని దేవునికి దూరం చేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో శరీర వాంఛ కలిగి సంసోను దేవుని ఆత్మ కలిగిన వాడు అయినప్పటికీ శరీర వాంఛతో ఏమైపోయాడు? దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. అలాగే ఆదామవలను కూడా గమనిస్తే వాళ్ళకు కూడా శరీర వాంఛ కలిగింది. ఏంటంటే శరీర వాంఛకు 3 ఉన్నాయి కారణాలు. ఒకటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 ఏం చేస్తాయంటే మనిషిని శరీర వాంఛలోకి తీసుకుపోతాయి. శరీర వాంఛలు తాత్కాలికమైనవి అనే సంగతి గుర్తుపెట్టుకుందాం. హృదయ వాంఛలు మాత్రం స్థిరమైనవి, శరీర వాంఛలు మాత్రం తాత్కాలికమైనవే. ఉదాహరణకు మనం చూస్తే తామారుని పాడు చేశాడు అమ్నోను. అతడెవడు? దావీదు భక్తుని యొక్క పెద్ద కుమారుడు, ఎద్దులాంటోడు. బుద్ధి మాత్రం వానికి లేదు. తన చిన్నమ్మ కూతురైన తామారుని అనుభవించాలని శరీర వాంఛ కలిగి తన వ్యామోహ కోరికలు తీర్చుకొని చివరికి ఏమైపోయాడు? వాడు హతము చేయబడ్డాడు. శరీర వాంఛతో బ్రతికే ప్రతి జీవితాలు తాత్కాలికంగా బాగుంటారు, కానీ తర్వాత వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు, నశించిపోతారు. కానీ హృదయ వాంఛ కలిగిన వారి జీవితాల్లో ఏ వాంఛ అయితే కలిగి ఉన్నారో దాన్ని గోల్, లేకపోతే దాన్ని అనుభవించేంత వరకు, లేక దాన్ని సాధించేంత వరకు వారు విడవరు. ఆ వాంఛకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనంలో సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును, ద్రాక్షరసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యం కలుగును అని రాయబడింది. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏమంటాడు? ఆహా నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము. వీడెవడీడు? సుఖభోగి. ఎవరైనా సుఖభోగి. ఈ సుఖభోగం కలిగిన వారికి ఏమొస్తుందంట? దరిద్రత వస్తుందంట. లేమి అంటే దరిద్రత. దరిద్రత వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్రాక్షరసం నూనెయు వాంఛగల వానికి ఐశ్వర్యం కలుగుద్దంట. ద్రాక్షరసం కావాలన్నా, నూనె కావాలన్నా కష్టపడాలి. గానుగలు వేసి వాటిని ఏం చేస్తారు? బాగా తిప్పుతారు, తొక్కుతారు. ఇంత కష్టపడితేనే ఆ ద్రాక్షరసం కానీ నూనె కానీ బయటకు వస్తుంది. కానీ సుఖభోగం ఉన్నవాడు ఏం చేస్తాడంటే కూర్చొని కొండనైనా సరే ఏం చేస్తాడు? వాడు కరిగించేస్తాడు. అందుకే పెద్దలు అంటారు కదా, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సుఖభోగములకు వాంఛ కలిగి ఉంటే మనకు దరిద్రత వచ్చేస్తుంది. ఇంటిలో ఉన్న 4 కష్టపడాలి, ఇంట్లో ఉన్న 3 కష్టపడాలి, ఇంట్లో ఉన్న 2 కష్టపడాలి. ఏ ఒక్కరు కష్టపడుతూ ఒకరు ప్రశాంతంగా కూర్చున్నారంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎంత సంపాదించినా దానివల్ల ప్రయోజనము లేదు. నువ్వు సంపాదించే 100 రూపాయల్లో ఒక్క 50 రూపాయలు కుటుంబం కోసం పెట్టుకో.
పిల్లల కోసం పెట్టుకో. ఉన్న 100 రూపాయలు నువ్వే మొత్తం మింగేస్తే దొంగ పీలి లెక్క, ఇంకా నీ కుటుంబం ఏం కావాలి, నీ పిల్లలు ఏం కావాలి? కొంతమంది సుఖం ఏంటో తెలుసా? నేను చేసుకున్న నేనే తినాలి, నేనే తాగాలి. వాళ్ళది వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. సుఖభోగము యందు వాంఛగలవాడు లేమి గలవాడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సుఖభోగాలకి మనకు వాంఛ ఉండకూడదు. 145వ కీర్తన 19వ వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును అంటాడు. దావీదు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 21వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, అతని మనోభిష్టము అంటే హృదయవాంఛ నీవు సఫలం చేయుచున్నావు. దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు సంతోషిస్తామో తప్పకుండా దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా, దేవుని యందు సంతోషించేవారిగా మనం ఉన్నప్పుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. అయితే మన హృదయ వాంఛలు శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన వాంఛను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని దేవుడు నెరవేరుస్తాడు. 20వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగా కానీ ఇష్టపడతాడు భక్తుడు. అయితే మన కోరిక శరీర సంబంధంగా ఉందా? మన అభిలాష శరీర సంబంధంగా ఉందా? మన వ్యామోహం శరీర సంబంధంగా ఉందా? మన ఇష్టము శరీర సంబంధంగా ఉన్నదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఈ మాటలు చెప్పినటువంటి దావీదు భక్తుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తారని చెప్పిన దావీదు భక్తుడు తన జీవితంలో ఆయన చేసిన ప్రార్థన చూడండి. 38వ కీర్తన 9వ వచనం. ప్రభువా, నా అభిలాషంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదంటాడు. ఒక వ్యక్తి జీవితంలో హృదయ వాంఛలు ఉంటాయి, వాటి వెనకాల నిట్టూర్పులు కూడా ఉంటాయి, కన్నీరు ఉంటుంది, కష్టం ఉంటుంది. హన్నమ్మను బైబిల్లో మనం గమనిస్తే ఆమె హృదయ అభిలాష ఏంటి? నాకు దేవుడు ఒక కుమారుణ్ణి దయచేయాలి. హృదయ వాంఛ. ఆ వాంఛ ఈవెన్ లాస్ట్కి అక్కడ ఉన్న దైవజన్నికి కూడా తెలియదు. ప్రార్థన చేసిన తర్వాత ఏంటమ్మా నీ కోరిక అన్నప్పుడు, నాకు ఒక కుమారుని దేవుడు దయచేయాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అది అంటే ఆమె యొక్క హృదయ వాంఛ వెనకాల కూడా ఏముందో తెలుసా? కన్నీరు ఉంది తెలుసా, నిట్టూర్పులు ఉన్నాయి. చాలాసార్లు మనం కన్నీరు కారుస్తుంటాం, వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళేదో అన్నారని కాదు. మన హృదయ వాంఛలు దేవుడు తీర్చులాగిన కన్నీటి ప్రార్థన మనం చేయాలి. కాబట్టి దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే తెలుస్తుంది, నీకే కనబడుతుంది, నా నిట్టూర్పులు కూడా నీకు కనబడుతున్నాయి ప్రభు అన్నాడు. వాస్తవంగా దావీదు యొక్క హృదయాభిలాష ఏంటి? ఈరోజు దావీదు భక్తుని యొక్క హృదయాభిలాష ఏమిటి? అసలు దావీదు భక్తుడు ఎవరు? దావీదు భక్తుడు ఎవరు? యోధా గోత్రానికి చెందినవాడు, యేషయి కుమారుడు, దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, యూదా జనులందుకు లేక ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన రాజు, దేవుని ఎక్కువగా స్తుతి ఆరాధన చేసినటువంటి రాజు, దేవుని ఎక్కువగా ప్రార్థన చేసినటువంటి రాజు, దేవుని కోసం బ్రతుకు శ్రమలు అనుభవించినటువంటి రాజు. ఇలాంటి దావీదు మహారాజు భక్తుని యొక్క ప్రార్థనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, నా అభిలాష అంతా నీకే తెలియను. మన హృదయాభిలాషలు అంతా దేవునికే తెలుసు అని చెప్పేసి ఊరకుండకూడదు. మనం ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. రాసిన భక్తుడు నిజంగా దేవుడిని హృదయాభిలాష పెట్టుకొని ఉన్నాడు. దేవునికి మనం ఎందుకు ఆయాసకరంగా మారుతాము? దేవునికి ఎందుకు దూరం అయిపోతాం?
దేవుని మందిరానికి ఎందుకు దూరం అయిపోతాం? ప్రార్థనకి ఎందుకు దూరం అయిపోతాం? వాక్యానికి ఎందుకు దూరం అయిపోతాం? ఆత్మీయమైన సహవాసానికి ఎందుకు దూరం అయిపోతాం? యేసయ్యే నీ హృదయాభిలాష అయితే ఇవన్నీ జరగవు కదా. యేసయ్య నీ హృదయాభిలాష అయినప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తావు తప్పకుండా. ఆయన ఏమైతే వాక్యం ద్వారా అందిస్తున్నాడో ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తావు. అలా జీవించడానికి తీర్మానం తీసుకుంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని యొక్క వాంఛ ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయము 6 నుంచి. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోను పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టింపవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారంగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీద ఓడ్చితివి. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును. అతడు నాకు కుమారుడయ్యుండును, నే అతనికి తండ్రినయ్యుందును. ఇశ్రాయేలు మీద అతని రాజ్యము సింహాసనము ఇశ్రాయేళ్ల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును అన్నాడు. హల్లెలూయా. ఇక చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని మందిరము కట్టాలని వాంఛ కలిగినటువంటి దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడు, నాయనా, నువ్వు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించు. ఈ ఆశ నేనే కలిగి ఉన్నాను, కానీ దేవుడు వద్దని చెప్పాడు. ఎందుకోసం అంటే, నేను ఈ స్థలంలో అనేక మంది శత్రువుల యొక్క రక్తమును ఒలికించాను. నాలో పరిశుద్ధతను దేవుడు చూడటం లేదు, కానీ నా గర్భమున పుట్టినటువంటి కుమారుని ద్వారా కట్టించుకుంటా అన్నాడు. ఆ కుమారుడైనటువంటి నిన్ను దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే నీకు సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అనగా సమాధానం. సమాధానం అని అర్థం ఇచ్చేటువంటి నిన్ను దేవుడు నాకు ఇచ్చాడు. నీ ద్వారానే దేవుడు మందిరం కట్టిస్తాడని దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో ఈ మాటలు మాట్లాడాడు. ఈ సొలొమోనుతో మాట్లాడక ముందు దావీదు భక్తుడు ఎవరితో చెప్పాడు? తనకున్న హృదయాభిలాష అంటే దైవజనునితో చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదానమానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డెరాలో నిలుచున్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులోండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములో నివసించుట సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన చూడండి, ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపబోతురే అని నేను ఎన్నడైనను అని ఉంటినా? కాబట్టి నీవు నా సేవకుడైన దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యముకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటలెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇకను కదిలింపబడకుండా తన స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులుగా నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా
స్థిరపరచెదను. అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ రాజ్యమును నిత్యము స్థిరపరచబడున. నేను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దావీదు యొక్క హృదయాభిలాష అంతా దేవునికి మందిరం కట్టాలని, దేవునికి మందిరం కట్టాలనే ఉద్దేశం కలిగినటువంటి ఆయన దైవజనునికి చెప్పాడు ఈ విషయాన్ని. అయ్యా, నేను దేవదారం రాణులతో ఉన్నటువంటి ఈ పట్టణంలో, ఈ నగరంలో ఉన్నాను, కానీ నా దేవుని యొక్క మందసము ఎక్కడో చిన్న గుడారంలో ఉంది. కాబట్టి ఈ గుడారం ఉంటే నాకు ఇష్టం లేదు, దేవునికి ఖచ్చితంగా నేను మందిరాన్ని కట్టాలి. వెంటనే దైవజనుడు ఏమన్నాడంటే, అప్పటికే రాజుల మీద యుద్ధం చేసి శత్రువులందరిని అణిచివేసి విజయం పొందుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయనకి ఏమైనా తక్కువ ఉందా చెప్పండి? దావీదు భక్తునికి ఏమి తక్కువ లేదు. కాబట్టి వెంటనే దైవజనుడు ఏమన్నాడంటే, సరే నీ హృదయంలో ఏముందో అదంతా జరిగించు అని చెప్పేసి అన్నాడు. చాలాసార్లు సేవకుడు విశ్వాసికి అనుకూలంగా మాట్లాడితే మంచి సేవకుడు అంటారు కదా. కానీ ఇప్పుడు నాతాను కూడా ఏం చేశాడంటే ఆయనకు అనుకూలంగానే చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, సరేనయ్యా, నీ హృదయంలో ఏ వాంఛ కలిగి ఉన్నావో ఆ విధంగా దేవుని కోసం మందిరము కట్టించు అన్నాడు. కట్టించని వెళ్ళిపోయాడు నాతాను ప్రవక్త. అప్పుడు దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ రాత్రి వేళ దర్శనంలో ఆయనతో మాట్లాడుతుంది. దావీదు ద్వారా మందిరం కట్టుకోవడానికి నాకు ఇష్టము లేదు. ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు డేరాల్లో ఉన్నాను కదా, నేను ఎవరిని అడగలేదు నా కోసం మందిరం కట్టించమని. నాకు మందిరం కట్టించేంత శక్తి ఉందా అన్నట్టుగా నాకు అవసరం లేదు. కానీ తన యొక్క కుమారుడు దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను. అది ఎందుకోసం అంటే నా నామ ఘనత కోసమే అన్నాడు. హల్లెలూయా. ఈనాడు మందిరాలు కడుతూ ఉన్నది ఎవరి ఘనత కోసమై? గ్రామ ఘనత కొరకై, సంఘము ఘనత కొరకై. బలాని సంఘం వాళ్ళు పెద్ద చర్చి కట్టినారు, వాళ్ళ ఘనతల కోసమే చేస్తున్నారు. ప్రియులారా, గమనించండి, నన్ను ఘనపరచువాన్ని నేను ఏం చేస్తాను? ఘనపరుస్తాను అన్నాడు. దేవుని నామ ఘనత కొరకై మందిరం ఉండాలి తప్ప మనుషుల ఘనత కొరకై, సంఘం యొక్క ఘనత కొరకై లేదా మన పేర్ల కోసమై మందిరాలు కట్టకూడదు. దేవుని నామ ఘనత కొరకై ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి ఇష్టపడినటువంటి దావీదు భక్తుని దేవుడు రిజెక్ట్ చేశాడు, తనకు అనుమతి ఇవ్వలేదు. కారణం ఏంటంటే, అనేకుల యొక్క రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీ గర్భమున పుట్టేటువంటి కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని దేవుడు మాట్లాడాడు. సరే, నేను మందిరం కడతా అంటే దేవుడు వద్దన్నాడు. నా కుమారుడితో కట్టించుకుంటున్నాడు కదా, ఆయనే చూసుకుంటానులే మనకెందుకని అనుకున్నాడా దావీదు భక్తుడు? అంటే అలా అనుకోలేదు. కానీ ఆయన ఒక పని చేశాడు. ఏం పని చేశాడు చూడండి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయ అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజకుమారులకు కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలు పెద్దలందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలను, సేవా సంబంధులైన పరాక్రమశాలందరినీ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలని నేను నా హృదయమందు నిశ్చయం చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? సమస్తమును కూడా సిద్ధపరిచాడు. మనం చేయకపోయినా నెక్స్ట్ తరం చేయడానికి సమస్తం సిద్ధపరచాలి కదా. చాలామంది ఇల్లు కట్టుకుంటుంటారు, ఎవరి కోసము? ముసలు అయిపోతుంటారు, ఇల్లు కడుతుంటారు ఎవరి కోసము? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల కోసమే ఇల్లు కడతారు కదా. పొలాలు ఉంటాయి, ఎవరి కోసం వాటిని సాగుబడి చేస్తుంటారంటే వారు చచ్చిపోయినా సరే నా పిల్లలు ఉన్నారు, వాటిని అనుభవించాలి. ఏదైనా సరే గాక భౌతికంగా మనం ఆలోచన చేస్తే నా తర్వాత నా పిల్లలు, నా తర్వాత నా పిల్లలు, ఇలాంటి ఉద్దేశమే కదా. ఇప్పుడు దేవుని కోసం మందిరం కట్టాలని దావీదు భక్తుని హృదయాభిలాష అయితే దేవుడు దాన్ని సఫలం చేశాడా, విఫలం చేశాడా? దేవుడు తన యొక్క కోరికను సఫలం చేసినట్టే. ఎందుకోసం అంటే, నువ్వు కట్టకపోయినా, నీ ద్వారా కాకపోయినా, నీ గర్భములో వచ్చేటువంటి నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, సమస్తం కూడా సిద్ధపాటు చేశాడు ఆయన.
అన్నీ సిద్ధం చేశాడు. అందుకోసమే కొన్నిసార్లు మనం చేయకపోయినా చేసేవారికి మనం ఏం చేయాలా? తోడ్పాటు ఇవ్వాలి. దేవుని పరిచయం చేసేవారికి మనం ఎలాగ చేయలేము సువార్త, చేసేవారికైనా మనం ఏం చేయాలా? సహకారము అందించాలి. మన జీవితాల్లో పని చేయాలి. పని చేయలేకపోతే కనీసం పని చేసేవాడికైనా సమస్తము సిద్ధపరచాలి. చేసేవాడికి పరికరాలను సిద్ధపాటు చేయాలి. ఇది బాధ్యత కదా. కాబట్టి ఒక తండ్రిగా తన బాధ్యత ఏంటంటే తన కుమారుడైన సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టించాలి. కాబట్టి ఈ మందిరాన్ని కట్టించడానికి సమస్తము సిద్ధపరిచినటువంటి దావీదు భక్తుని యొక్క మాటలను మనం చూస్తాం. సొలొమోను కూడా ఈ మాట గురించి చెప్పాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి. తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను: యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణచు వరకు అన్ని వైపుల యుద్ధములు అతని కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయినన్న సంగతిను వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడు లేకుడను అపాయమేమి లేకుండాను నా దేవుడైన యెహోవా నలదీశ నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబానోన్లో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుట యందు సీదోనీల సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం నీకు ఇచ్చేదనని నేను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినము స్తోత్రం కలుగునుగాకని చెప్పి సొలొమోను నాకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యుద్ధకు పంపిన వర్తమానము నేను అంగీకరించేదని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దావీదు భక్తుడు చెప్పాడు, ఇటు సొలొమోను కూడా చెప్తున్నాడు. ఇదిగో హీరాము అనేటువంటి రాజు దగ్గరికి పంపించి, ఇదిగో అయ్యా మా నాన్న దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. లేదు, నీ ద్వారా కాదు, నీ కుమారుడు ద్వారా నేను కడతానని చెప్పాడు దేవుడు. ఆ కుమారుడు నేనే. కాబట్టి నేను దేవుని కొరకు మందిరం, నిజంగా తండ్రి ఏ ఆశ కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అదే ఆశ కలిగి ఉన్నాడు. తండ్రి యొక్క హృదయ వాంఛ ఏంటో కుమారుడు యొక్క హృదయ వాంఛ కూడా అదే. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులు ఏది కోరుకుంటారో అది మనం చెయ్యాలి. అది మంచిదైతే, దేవుని కొరకు ఉపయోగపడేదైతే, 10 మందికి ఉపయోగపడేదైతే, ఒక వ్యక్తికి మేలుకరంగా ఉన్నట్లయితే ఆ పని మనం కూడా చేయాలి. ఒకవేళ ఒక మంచి ఉద్దేశం కలిగి ఏదైనా ప్రారంభించుంటారు, మధ్యలో చచ్చిపోయింటారు. ఇక చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ వాళ్ళ జనరేషను, వాళ్ళ కొడుకులు ఏం చేయాలా? ఉన్నది పడేయాలనా, కొనసాగించాలనా? దావీదు హృదయాభిలాష అంతా మందిరం కట్టాలని చివరికి చనిపోయాడు. చనిపోయిన సరే తన హృదయాభిలాష ఎవరిలో మొలిచింది? తన కుమారుడైనటువంటి సొలొమోనులో మొలిచి హీరాము దగ్గరికి పంపించాడు. అయ్యా, నీ పనివారిని నా పనివారిని కలిపి ఇదిగో దేవదారు మ్రానులతో నేను దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే సహాయం చేస్తావంటే ఖచ్చితంగా సహాయం చేసి, ఎందుకంటే మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. కాబట్టి నాకు స్నేహంగా ఉన్నటువంటి నీ తండ్రి యొక్క మాటను నేను కాదనలేను. ఈ విషయం నాకు కూడా తెలుసు. మీ నాన్న కూడా అప్పుడప్పుడు చెప్పేవాడు దేవుని కొరకు మందిరం కట్టాలని. స్నేహితులు కదా, ఎవరు చెప్పుకోకపోయినా స్నేహితులకు ఎక్కువ ఏం చేస్తాము? రహస్యాలు చెప్తామా లేదా? మన ఉద్దేశాలు చెప్తామా లేదా? మన యొక్క హృదయంలో ఏముందో స్నేహితులకు ఎక్కువగా చెప్తా ఉంటాం. కాబట్టి హీరాము అనేటువంటి అన్యుడైనటువంటి ఈ రాజుకు కూడా దేవుని సేవకుడైన దావీదు చెప్పింటాడు. అందుకని నాకు కూడా తెలుసు సొలొమోన్, సరే నువ్వు అన్నట్టుగా మీ నాయన కోరినట్టుగా దేవుని మందిరం కొరకై నేను సరళపు మ్రానులను దేవదార మ్రానులను నేను నరికి నీ దగ్గర పంపిస్తానని ఆయన ఒప్పందం చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మన హృదయ వాంఛ మంచిదైతే మన పిల్లలకు కూడా అదే హృదయ వాంఛ కలుగుద్ది. మన హృదయ వాంఛ సరైనదిగా లేకుండా శరీర వాంఛగా, లోక సంబంధమైన వాంఛగా ఉంటే రేపు మన పిల్లలు కూడా అదే ప్రభావం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, తల్లి ఎట్టిదో పిల్ల కూడా అట్టిదే. తల్లి ఎట్టిదో పిల్ల కూడా అట్టిదేనంట. తల్లిగా నువ్వు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయిందిలే అని చెప్పేసి అనుకుంటావేమో. నీ జీవితం అయిపోలేదు. నీ జీవితం నీ పిల్లల్లో మొలవాలి, తెలుసా? నీ జీవితము నీ పిల్లల్లో, నీ ఉద్దేశాలు నీ పిల్లల్లో బయటికి రావాలి. సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ
ఆలోచన వచ్చిందేమో దావీదు భక్తునికి, కానీ దేవుడు తన కుమారుడు ద్వారా దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఏ విధంగా నెరవేర్చబడ్డది? మందిర నిర్మాణం కొరకు ఏమేమి వాడాడనంటే దేవదారు మ్రాణులను వాడాడు. ఈ దేవదారు మ్రాణుల చేత దేవుని యొక్క మందిర నిర్మాణం జరిగింది. తర్వాత రత్నములు అంటే వజ్రాలు అంటాం కదా, దానిలో ఇంగ్లీష్లో చెప్పండి ప్రెసియస్ స్టోన్స్ అంటారు కదా, వీటిని వాటి కోసం ఉపయోగించారు. ఆ తర్వాత రాగిని దానికోసం ఉపయోగించారు. అలాగే బంగారును కూడా ఉపయోగించారు, వెండిని ఉపయోగించారు, అలాగే సిల్వర్ని కూడా అంటే ఇత్తడిని కూడా ఉపయోగించారు. దేవుని మందిరాన్ని కట్టడానికి 500 టన్నుల బంగారాన్ని ఖర్చు చేశారట. 1000 టన్నుల వెండిని, 700 టన్నులు ఇత్తడిని లేక సిల్వర్ని ఉపయోగించారంట. ఇవన్నీ కూడా విలువైనటువంటివి. దాని పొడవు 90 అడుగుల పొడవు, దాని వెడల్పు 30 అడుగులు, దాని ఎత్తు వచ్చేసి 45 అడుగులు. ఇంత బలమైనటువంటి విలువైనటువంటి మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. బిలియన్ అంటే ఏమో 100 కోట్లు, 100 కోట్లు ఇంటూ 4.5 అంటే 450 కోట్లు ఖర్చు చేసి ఆ గొప్ప మందిరాన్ని నిర్మించారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కట్టారు ఈ యొక్క మందిరాన్ని అంటే 7 సంవత్సరాలు కట్టారని బైబిల్ రాయబడింది. మందిర నిర్మాణము ఎప్పుడు ప్రారంభించబడింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు గలదై ఉండెను. మొదటి వచనం చదవండి. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను. జీపు అంటే ఏప్రిల్ మే నెలలో ప్రారంభమైంది. అంటే సొలొమోను పరిపాలనకు వచ్చిన 4వ సంవత్సరంలో ఏప్రిల్ మే మాసంలో దేవుని మందిరాన్ని కట్టించడము ప్రారంభించబడింది. ముగింపు ఎప్పుడు జరిగిందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం. 4వ సంవత్సరము జీపు అను మాసమున యెహోవా మందిరం పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరము సొలొమోను దాన్ని కట్టించుచూ ఉండెను. బూల్ అంటే అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే 7 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క 7 సంవత్సరాలు పట్టడమే కాకుండా ఇంకా దానికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. చాలా సంవత్సరాలు పట్టినాయి. అందుకని ఒక సందర్భంలో యేసుప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నప్పుడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను మరలా దాన్ని నేను లేపుతాను అనేసరికి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మందిరాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, ఈ 3 రోజులు ఎట్లా కడతాడని చెప్పేసి యేసుప్రభు సిలువ వేసినప్పుడు కూడా నేరాలు మోపేటప్పుడు ఏమన్నా తెలుసా, అతని సిలువ వేయండి, ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఇదిగో ఇతను అన్నాడు, యెరూషలేము సొలొమోను కట్టించినటువంటి మందిరమును పడేయండి, నేను 3 రోజులు తిరిగి కడతానన్నాడు. వాస్తవంగా చెప్పింది యేసయ్య దానికోసం కాదు. మందిరం అంటే నన్ను చంపేయండి, నేను మళ్ళీ 3వ దినమున తిరిగి లేస్తేనే ప్రభు చెప్తే వాళ్ళు అక్షరార్థంగా అర్థం చేసుకొని ఈ మందిరం అని చెప్పేసి అనుకొని ఆయన మీద నేరం వేసి యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకొని మన జీవితాల్లో ఆలోచన చేయాలి. సొలొమోను కట్టించినటువంటి మందిరము 7 సంవత్సరాలు పట్టింది. ఆ 7 సంవత్సరాల్లో నిజంగా దేవుడు గొప్పగా ఆ యొక్క మందిరాన్ని స్థాపించడానికి దేవుడు సొలొమోనుకు సహాయం చేశాడు. ఎవరిది యొక్క సహాయం చేయడానికి, ఎవరిది యొక్క ఆలోచన అంటే తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క హృదయాభిలాష. అందుకని మన జీవితాల్లో కూడా మనకు ఒక హృదయాభిలాష ఉండాలి. అభిలాష ఏమై ఉండాలంటే దావీదు భక్తుని వలె మందిరం కట్టాలనే ఆశ మనకు ఉండాలి. మందిరం కట్టాలనే ఆశ మనకు ఉండాలంటే ఏ మందిరం కట్టాలి మనము అని అనుకోవచ్చు మీరు. మనం కట్టవలసిన మందిరాలు ఏంటో తెలుసా? ఈ మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగారు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. ఆ మీదట మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల
దేవుడు వాణ్ణి పాడు చేయును, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. అంటే సొలొమోను భక్తుడు 450 కోట్ల విలువ చేసేటువంటి వాటితో మందిరాన్ని కట్టినప్పటికీ ఆ మందిరం పడివేయబడింది. ఆ మందిరం నాశనం అయిపోయింది. ఆ మందిరం కూలద్రోయబడ్డది. ఆ మందిరము ఈరోజు చూడడానికి ఆకారం కూడా లేకుండా అయిపోయింది. కానీ ఈ మందిరాలు కాదు కావలసింది, ఆధ్యాత్మికమైనటువంటి మందిరాలుగా ఎవరయ్యా అంటే మీరే దేవుని యొక్క మందిరము అన్నాడు. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మందిరం. ఆనాడు సొలొమోను కట్టించాలనే మందిరం కొరకై ఎంతో ఖర్చు చేశారు. కానీ ఈనాడు దేవుని మందిరం అని చెప్పబడే మన కొరకై దేవుడు ఏ విలనిచ్చి కొన్నాడు అని అంటే ఆయన విలువైనటువంటి రక్తము చేత ఆయన నిన్ను నన్ను కొన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. భౌతిక సంబంధమైన మందిరము కట్టబడింది, కూలద్రోయబడ్డది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఎవరంటే నువ్వు నేనే ఆత్మ సంబంధమైన మందిరం. అలాగే సంఘమే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఈ సంఘం అనేటు చెప్పబడేటువంటి ఈ సంఘాన్ని ఆత్మ సంబంధమైన మందిరముగా ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి కొరకై నిన్ను నన్ను కూడా తన విలువైన రక్తం చేత, తన అమూల్యమైన రక్తం చేత ఏం చేశారంట? ఆయన మనల్ని కొన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని అక్కడ మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే అమూల్యమైన రక్తం చేత, గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన రక్తం చేత మీరు విమోచింపబడితిరి అని అంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని రాయబడింది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తమను తాము దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని ఈ మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం మన జీవితాల్లో కూడా మనం కూడా దావీదు భక్తునిలాగే దేవుని మందిరం కట్టాలనే హృదయాభిలాష మనకుంటే తప్పకుండా మన హృదయ వాంఛలు ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. ఏంటయ్యా దావీదు భక్తుని గురించి హృదయాభిలాష మందిరం కట్టడం అయితే తన కుమారుడు కట్టాడు కదా అనుకుంటా. కానీ దేవుని యొక్క ఆశ, దావీదు యొక్క స్థానంలోకి దేవుని తీసుకొద్దాం, సొలొమోను స్థానంలోకి నిన్ను నన్ను చూసుకుందాం. దేవుని కొరకై ఆలోచన కలిగిన, దేవుని మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగినటువంటి దావీదు భక్తుని యొక్క ఆశను ఏ విధంగా అయితే కుమారుడు నెరవేర్చాడో అలాగే దేవుని యొక్క ఆశను కూడా దేవుని కుమారులుగా మనం కూడా ఏం చేయాలా? నెరవేర్చాలి. నెరవేర్చడానికి ఆయన విలువైన రక్తాన్ని ఆయన కార్చాడు. అందుకోసం మనం ఏం చేయాలా? దేవుని మందిరం కట్టబడాలంటే మనం చేయవలసిన పని ఏంటి? సువార్త ప్రకటించాలి, ఇతరులకి దేవుని గురించి సువార్త అందించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అంటాడు. హల్లెలూయా. దావీదు భక్తుని హృదయాభిలాషనేమో దేవుని కొరకు మందిరం కట్టాలని, అపోస్తుడైన పౌలు భక్తుని యొక్క హృదయాభిలాష ఏంటంటే ఇశ్రాయేలందరూ రక్షణ పొందాలని. ఇశ్రాయేలందరూ రక్షణ పొందితే దేవుని సజీవమైన మందిరాలుగా కట్టబడతారు, సంఘంగా ఏర్పరచబడుతుంది. ఈ సంఘం కొరకే ప్రభుని యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఈ సంఘాన్ని తీసుకొని పోవడానికి యేసు ప్రభు రెండోసారి మరలా రెండో రాకడలో ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన రాకడ తిరిగి వచ్చినప్పుడు అందరూ కూడా ఎత్తబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యం చేరాలి అని అంటే రక్షణ పొందాలి. జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు తన కుటుంబం రక్షింపబడగల కారణం ఏంటంటే అక్కడ నోవాహు దేవుని మాట విన్నాడు, తన కుమారులు దేవుని మాట విన్నారు, తన కోడళ్ళు దేవుని మాట విన్నారు, తన భార్య కూడా దేవుని మాట విన్నారు. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ఓడను తయారు చేయమని ఆ ఓడలో ఉన్నారు, వాళ్ళు రక్షింపబడ్డారు. అలాగే ఈ లోకంలో కూడా, ఈ లోకంలో ప్రజలందరూ కూడా చెడిపోతున్నారు. ఇలాంటి వారందరూ కూడా రక్షణ పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక విశ్వాసిగా మన దగ్గర మన బండిలో ఏముండాలి? పత్రికలు పెట్టుకొని ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు చదవగలిగిన వారైతే వాళ్ళకి ఆ పత్రిక ఇవ్వండి,
చదువు లేకపోయినా సరే గాక వారిని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మాట్లాడి, మీ పిల్లలు చదువుకుంటున్నారని అడగండి. చదువుతున్నారు, అయితే వాళ్ళతో ఈ పత్రిక చదివించుకోండి, దేవుని మాటలు ఉంటాయని వాళ్ళకి చెప్పడం మంచిది. సువార్త ప్రకటించేవాడు లేకపోతే రక్షించబడేవాడు ఎవడు లేడు కదా. ఈరోజు నేను రక్షింపడ్డామంటే ఎవరి హృదయాభిలాష అయ్యుండొచ్చు? ఎంతోమంది దైవజనుల హృదయాభిలాష అయ్యుండొచ్చు, ఎంతోమంది కుటుంబ సభ్యుల హృదయాభిలాష అయ్యుండొచ్చు. కాబట్టి ప్రియులారా, రోమాపత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాట, ఇశ్రాయేలందరూ రక్షణ పొందవలన నా యొక్క హృదయాభిలాష. కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఆశ కలిగి ఉంటే సరిపోదు, కానీ ఆశకు తగిన ప్రార్థన కూడా చాలా అవసరం. హృదయాభిలాష కలిగినటువంటి దావీదు భక్తుని యొక్క హృదయాభిలాషను దేవుడు నెరవేర్చిన రీతిగా, దేవుని యొక్క హృదయాభిలాషినటువంటి ఆత్మల రక్షణ కొరకై నిన్ను నన్ను దేవుడు ఒక మందిరముగా, సజీవమైన మందిరముగా, సజీవమైన ఇల్లుగా, సజీవమైనటువంటి సంఘముగా ఏర్పాటు చేశాడు కనుక మనకు కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి. నా కుటుంబం రక్షింపబడాలనే తపన నీకు ఉండాలి. వాళ్ళ కోసం ఒక్క రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లతో విత్తువాడు సంతోషమైన పంట కోస్తాడంట. వాళ్ళ కోసం ఉపవాసం ఉండు, నీ భర్త కోసం ఉపవాసం ఉండు. ఎప్పుడు ఉపవాసం ఉంటారంటే స్త్రీలు ఎక్కువగా భర్త కొట్టినప్పుడు, తిట్టినప్పుడు బువ్వ తినరు, నీళ్ళు తాగరు. ఏమంటే ఉపవాసం, నిజమే కాదా? అనుకున్న పని జరగకపోతే పురుషులు బువ్వ తినరు, నీళ్ళు తాగరు, ఏమంటే ఉపవాసం. అన్నీ కలిగి ఉన్నప్పటికీ ప్రియులారా, దేవుని కోసమే సంపాదించటానికి మన కుటుంబం కోసం ఒక రోజైనా ఉపవాసం చేద్దాం, ఒక పూటైనా ఉపవాసం చేద్దాం. మన జాతి కోసం చేద్దాం. ఏ కులంలో పుట్టామో ఆ కులం కోసం కూడా ప్రార్థన చేద్దాం. లోకంలో కులం అనేది ఒకటి పెట్టారు కదా, కులం కోసం, జాతి కోసం కదా, ప్రజల కొరకు, దేశం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. ఏ ప్రార్థన? రక్షణ పొందవలనని ప్రార్థన చేయాలి. కాబట్టి మన జీవితాల్లో మన హృదయ వాంఛలు తీర్చేటువంటి దేవుడు, దావీదు యొక్క హృదయ వాంఛ తీర్చినటువంటి దేవుడు నా హృదయ వాంఛలు తీరుస్తాడు. అయితే భౌతికమైన హృదయ శరీర వాంఛలు కాక ఆధ్యాత్మికమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి వాంఛను మనం కలిగి ఈ లోకంలో మనం ముందు కొనసాగుదాం. దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.